ఉంటుంది 6000 తొందరపడకండి మేడం 6000 బావిడకేనా బట్టలు ఉండండి మీకు ఇక్కడ చూడండి మా కొంచెం వెనక జరగండి సార్ ఇక్కడ రైతన్న సేవలో మంచి ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకొని ఈ రోజు ఇక్కడ రైతులతో ఇప్పుడే ముఖాముఖిగా మాట్లాడడం, వారికి కొన్ని సూచనలు ఇవ్వడం, వారి సమస్యలు కూడా వినడం జరిగింది. రైతులను ఒకటే అడుగుతా కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి టెక్నాలజీ ప్రకారం డ్రిప్ ఇరిగేషన్ వాడుకోండి. అదే విధంగా ఏవైతే సబ్సిడీలో వచ్చినటువంటి ప్రతి రుణాలను వాడుకుంటూ వేసిన పంటను మళ్లీ వేయకుండా ఆ విధంగా కూడా రైతులలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతోనే అధికారులను అందరినీ కూడా ఇంటింటికి పంపించి మీరు ఏ విధంగా చేసుకుంటే ఈ పొలాలకు తగినటువంటివని కూడా ఎక్కువ ఫర్టిలైజర్స్ చేయడం వల్ల భూమి కూడా సారవంతం తగ్గిపోయి ఈరోజు ఆ యొక్క పవర్ కూడా పోయి మన ఆరోగ్యం కూడా దెబ్బతినడానికి వస్తూ ఉంది. వ్యవసాయానికి కూడా ఏదైనా మనకు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించండి. ముఖ్యంగా రైతులను కోరుకునేది అంటే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించినప్పుడు దిగుబడి అధికంగా వస్తుంది, ఖర్చు తగ్గుతుంది, రేటు కూడా మంచి రేట్లు వస్తాయి ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి పంటలకు. అదేవిధంగా ఉద్యానవనం కూడా ఉజ్వల భవిష్యత్తు ఉంది ఉద్యానానికి. అంటే ప్రతి ఊర్లో కూడా రైతులు ఒక 10 ఎకరాలు ఉండేవాడు 2 ఎకరాలు 1, 2 ఎకరాలు 1, 2 ఎకరాలు 1 అట్లా చేసుకుంటూ పోతే ఒక దానిలో నష్టం వచ్చినా ఒక పంట సరిగ్గా రాకపోయినా ఇంకొక పంట వస్తుంది. ఆ పంటలు రావడం వలన ఆ రైతుకు నష్టాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. అదృష్టం బాగుంటే అన్ని కూడా కలిసి వచ్చి ఆ రైతు కూడా సుఖ సంతోషాలతో ఉంటాడని కూడా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి రైతు సోదరులకు కూడా ఈ విషయాలన్నీ తెలియజేశాము. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతుల కోసం, అదేవిధంగా పేద ప్రజల కోసం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వారి కోసం మేము అన్ని రకాల కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క పేదలకు సేవలో ఇక్కడ ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఈ యొక్క గ్రామంలో మండలంలోనే 504 మందికి పింఛన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సౌదర్దినిలో ప్రతి నెల 21,60,500 రూపాయలు పింఛన్లు ఈ సౌదర్దిన గ్రామంలోనే ఇవ్వడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిష్టాత్మకంగా ఏదైతే మేము ఈ యొక్క పింఛన్లను కానీ వెల్ఫేర్ స్కీమ్లు అన్ని కూడా ఏ విధంగా నడుస్తున్నాయి, ఆ వెల్ఫేర్ స్కీమ్ల మీద ప్రజల వద్దకు వచ్చి ప్రతి ఇంటింటికి తిరిగి ఆ వార్డులలో ఎస్సీ కాలనీలు అయితేనేమి, ఓసీ కాలనీ అయినా, బీసీ కాలనీ తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, అదేవిధంగా అక్కడ స్థానికంగా ఉండే సమస్యలు ముఖ్యంగా ఏదైతే రోడ్ల అభివృద్ధి కానీ, అదేవిధంగా కాలువలకు సంబంధించిన డ్రైన్ల విషయం కానీ వాటన్నిటిని కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. ఏదైతే మేము వచ్చిన తర్వాత ఈ యొక్క 3,000ను 4,000 చేయడము, 4,000ను 6,000 చేయడము, ఆ పింఛన్లతో అన్నిటితో పాటు సంక్షేమ పథకాలన్నిటి కూడా అమ్మఒడి కూడా ఆ రోజు చెప్పిన మాట ప్రకారం ఇవ్వడం జరిగింది. అన్నదాతకు ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం పోయిన నెలలోనే 7,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి సంక్షేమ కార్యక్రమం ఏదైతే స్త్రీలకు సంబంధించినటువంటి బస్సులు కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ అనేకమైనటువంటి ప్రతి విషయాన్ని కూడా ఆ రోజు సూపర్ 6 ప్రోగ్రాంలను ఇచ్చి సూపర్ సక్సెస్ చేయడం జరిగింది.